నీ మరిదితో ఏంటమ్మా ఈ గొడవ? గాడిదలా ఉన్నాడు. ఆడు నాకు మరిదేంటి? ఇక సీత చచ్చిన వాడి గురించి మంచిగా చెప్పదు. అలా అనకు సీత. ఎంతైనా గౌతమ్ నీకు మరిది కదా. వాడికి మనం తప్ప ఎవరున్నారు చెప్పు? మా బావా ఎవరు ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతున్నారో అర్థం కాదు. ఇది చాలదు అన్నట్టు ఒక పక్క సీత, ఇంకో పక్క మిథున, మధ్యలో మనం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఆపన్నయ్యా, ఆ, అ, సమయం సందర్భం లేకుండా నువ్వు నీ పాటలు. పిలవని పేరెంటానికి వచ్చినట్టు మీరెందుకొచ్చారు? వాళ్ళు నా కోసం వచ్చారు, నన్ను చూడ్డానికి వచ్చారు. ఇన్నాళ్ళు నువ్వు వాళ్ళింట్లోనే ఉండొచ్చావు కదా, మళ్ళీ చూడడం ఎందుకు? మీరు ఇక్కడ నన్ను సరిగ్గా చూసుకుంటున్నారో లేదో అని చెక్ చేయడానికి వచ్చారు. కాదు అంటూ చెప్పండి, వీళ్ళతో పాటు నేను వెళ్ళిపోతాను. అక్కర్లేదు సీత. వీళ్ళు నీ అతిథులు అంటున్నావు కదా, మాట్లాడి పంపించు. పదండి, మనం వెళ్దాం. కూర్చోండి పిన్ని, కూర్చోండి. ఇలా వచ్చారేంటి? నిజంగా ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో చూసిపోదామని వచ్చాం సీత. మహాలక్ష్మి, ఒక ప్లాన్ తోనే నేను ఇక్కడ పిలిపించింది సీత. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. అవును సీత, ఆ మహాలక్ష్మి నిన్ను ఇక్కడికి పిలిపించడానికి చాలా పెద్ద కారణమే ఉంది సీత.